ఈరోజే మా పాప బర్త్డే అన్నమాట. మార్నింగే 5కి లేచాము. అందరం లేచి మేము ఓషన్ ట్రీ రిసార్ట్లో అయితే ఉన్నాము. అక్కడ మాకు ప్రైవేట్ బీచ్ అనేది ఉంటుందన్నమాట. ఆ బీచ్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఇంకా ఎలిఫెంటా బీచ్, తర్వాత నైట్ కొన్ని సెలబ్రేషన్స్ అవి ఉన్నాయి. సో ఫస్ట్ ప్రైవేట్ బీచ్ ఎలా ఉందో అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. రిసార్ట్ కూడా నిన్న మేము చూడటానికి అయితే అవ్వలేదన్నమాట, షెడ్యూల్ బిజీ అవ్వడం వల్ల. రిసార్ట్ అయితే చాలా బాగుంది, అసలు రూమ్స్ కానీ అవి అన్నీ. ఈరోజు ఫుల్ డే రెయిన్ అయితే చూపిస్తుంది. ఈవినింగ్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో కొంచెం టెన్షన్ అయితే ఉందన్నమాట. దారిలో వెళ్ళిపోతుంటే రిసార్ట్ మొత్తం స్నేల్సే. ఇక్కడ చెట్లు అవి ఎక్కువగా ఉండడం వల్ల స్నేల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. రిసార్ట్ లో రూమ్స్ అవి కూడా చాలా నీట్ గా ఉన్నాయి. ఇంకా వర్షం వల్ల ఈ బీచ్ సైడ్ వెళ్ళే వే అంతా కొంచెం క్లీన్ చేయలేదు అనుకుంటా. ఈ టైంలో బీచ్ సైడ్ అయితే ఎవరు వెళ్ళట్లేదు. మేము మాత్రం ఇంకా వెళ్ళకపోతే మాకు అవ్వదని చెప్పేసి ఇంకా మార్నింగే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. బీచ్ అయితే చాలా దగ్గర మాకు రిసార్ట్ నుంచి, జస్ట్ వాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, చాలా దగ్గర. ఇక్కడ చాలా స్నేల్స్ ఉన్నాయి. అన్నీ కాదు, చాలా ఉన్నాయి స్నేల్స్. కేర్ఫుల్, కింద అంతా ఫుల్ వాటర్. రెయిన్ కదా, నార్మల్గా ఇక్కడ ఎప్పుడు రెయిన్స్ కంటిన్యూగా ఉంటూనే ఉంటాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే రెయిన్ పడుతుంది, కాకపోతే మధ్యలో కొంచెం గ్యాప్ అయితే ఇస్తుంది, కంటిన్యూస్ రెయిన్ అయితే కాదు. సో ఆ గ్యాప్లో మేము వెళ్ళి వచ్చేస్తున్నాం అన్నమాట. బాగానే ఉంది. ఇక్కడ రెయిన్స్ ఉన్నా ఎవరో పట్టించుకోవట్లేదు. ఇటు వెళ్ళగలమా? అమ్మా, వాటర్ వెళ్ళిపోయి. చూస్తుంది. అక్కడ ఏదో ఉంది. ఆహా, ఇదా? ఇవేంటో వెరైటీగా ఉన్నాయి ఇక్కడ. ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాము. ఉయ్యాలా? ఏం పడిపోరా. లోటెడ్ హైటెడా? ఇప్పుడు దీన్ని ఏమంటారు పండు? లో టైడా? ఓకే, లో టైడ్ అంట. సో వాటర్ లేదు, మధ్యాహ్నం వస్తుంది. సో సగం వరకు వెళ్ళొచ్చు మనం హ్యాపీగా. సన్ రైజ్ అవుతుంది, సన్ రైజ్ అవుతుంది. వావ్, అదే. యా, యాంకర్ ఇక్కడే వేశారు. అంటే
బీచ్ సెంటర్లో ఉన్నాం. ఫస్ట్ టైం కొంచెం భయంగానే ఉంది, కాకపోతే వాటర్ అయితే లేదనమాట. చూడండి సెంటర్లో ఉన్నాము, పెద్దగా వాటర్ ఏమీ లేదు. మనం ఎంత లాంగ్ అయినా మన ధైర్యం చేసి వెళ్ళొచ్చు హ్యాపీగా. సో పాపం మా ఆయన వీడియోలో ఎక్కువ కనిపించట్లేదు, ఎందుకంటే ఆయన వీడియోగ్రాఫర్ కాబట్టి మేము మాత్రమే కనిపిస్తున్నాం. వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ రెండు డాడీయే. సో పాపనైతే దించుదామని తీసుకొచ్చాము. ఈ వాటర్ వెనక్కి వెళ్తుంది కదా. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఎలిఫెంటా బీచ్ వెళ్ళడానికి జట్టీకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే చాలా జనం ఉన్నారు, ఎంత టైం పడుతుందో తెలియదు. మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసి బర్త్డే పార్టీ అవి సెలబ్రేట్ చేసుకోవాలి కదా. మనం ఎలిఫెంటా బీచ్లో ఏ రైడ్స్ ఎక్కాలని కూడా ఇక్కడే మనం టికెట్స్ అవి బుక్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా బుక్ చేసుకుంటే బెటర్, లేదంటే అక్కడ లైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మార్నింగ్ హెవీ రెయిన్ వల్ల కాసేపు అయితే బోట్లన్నీ ఆపేశారనమాట, అందుకే వెయిటింగ్ ఏ బోట్లు కూడా వెళ్ళలేదు. ఒక 1 అవర్ టైం తర్వాత అయితే బోట్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఒక గ్రూప్ కి 10 మెంబర్స్ చొప్పున అయితే అందరినీ పంపిస్తున్నారనమాట. మనం వెళ్లే బోట్ మీద పేరు అయితే ఉంటుందన్నమాట. మనం ఏ బోట్ లో అయితే వెళ్తామో మళ్ళీ అదే బోట్ లో రావాలి. పిజ్జా ఫ్రంట్ ఆవిడని డిస్టర్బ్ చేస్తుంది. ఆయట మన తెలుగు వాళ్ళు, మన హిందీ వాళ్ళు వెనకాల ఉన్నారు. ఈ ఫీలింగ్ ఎలా ఉంది? రకరకాలుగా ఉందా వర్షు? ఎవరికి రాని ప్రాబ్లం మాకే వచ్చింది. మా బోట్లో ఫ్యూయల్ పాస్ అవ్వట్లేదంట, అందుకని మా బోట్ చూడండి ఎలా వెళ్తుందో. పక్కనేమో అలలు. మిగిలిన బోట్లన్నీ తొక్కిస్లాట్లో మమ్మల్ని తొక్కిసేయి. ఎలిఫెంటా బీచ్ కనబడుతుంది కానీ నేను దడబెట్టి అది రావట్లేదు. ఓయమ్మో అవ్వట్లేదు బాబు, స్పీడ్ అయిందా హెచ్చరిక ఏంటంటే ఫైనల్లీ అరైవ్డ్ ఎలిఫెంటా బీచ్. బనానా రైడ్ అక్కడ అవుతుంది, నేను మా వర్షగాడు ఎక్కుతాం. సో ఎలిఫెంటా బీచ్లోని పాప బర్త్డే కోసం ఒకటైతే ప్లాన్ చేసాము. ఇంత అడ్వెంచర్ చేసి మెయిన్ రావడానికి రీజన్ కూడా అదే. సో అదేంటి, మేము ఏం చేసామని చూడాలంటే నెక్స్ట్ వీడియో మీరు తప్పకుండా చూడాలి. మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. బాయ్ బాయ్.